మహిళలకు కూటమి సర్కార్ ఇచ్చిన మరో హామీని స్వాతంత్ర దినోత్సవం నాడు నెరవేర్చింది. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడంపై మహిళల్లో ఆశను రేకెత్తించాయనే చెప్పాలి. నెలవారీ ఖర్చులు ఆదా అవుతున్నాయని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా పలు ఆసక్తికర సన్నివేశాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇక స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని కొత్త ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టీరింగ్ పట్టి బస్సును కొద్ది దూరం కూడా నడిపారు బాలయ్య. ఆర్టీసీ బస్టాండ్ నుంచి చౌడేశ్వరి కాలనీలో ఉన్న ఎమ్మెల్యే స్వగృహం వరకు బాలకృష్ణనే స్వయంగా డ్రైవింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాగే ఉచితంగా ప్రయాణం చేసిన మహిళలకు గుర్తింపు కార్డులు పరిశీలించారు. బాలకృష్ణ డ్రైవింగ్ చేయడంతో అధికారిక యంత్రాంగం టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపింది. తమ ప్రాంతానికి కొత్త బస్సు రావడంతో స్థానికులు ఆనందం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సూపర్ 6లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మహిళలు పాలాభిషేకం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుని సూపర్ 6 పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేశారని కొనియాడారు. రాష్ట్రంలో దాదాపు 77% బస్సులను మహిళలకే కేటాయించడం ఆనందం వ్యక్తం చేశారు. మొత్తానికి మాత్రం ఇప్పుడు ఈ యొక్క సూపర్ 6 భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడంతో ఈ యొక్క బస్సు ప్రయాణంలో నారా చంద్రబాబు నాయుడు, అలాగే మంత్రి నారా లోకేష్, ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వారు బస్సు ప్రయాణం చేయడం, ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నరసింహం నందమూరి బాలకృష్ణ కూడా బస్ డ్రైవింగ్ చేస్తున్న యొక్క ఫోటోలు, వీడియోలు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయని చెప్పాలి.